హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో తెలంగాణలో 2024లో ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ అనేది రావాలంటే ఎన్ని మార్కులు ఉండాలనేది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చెప్తాను. ప్రీవియస్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏయూ రీజియన్లో, ఎస్వీ రీజియన్లో కట్ ఆఫ్ ఎంత ఉండాలనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో జనరల్గా ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో అవి మీకు కట్ ఆఫ్ హైలో చెప్తాయి ఫర్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ కోసం. సో ఎవరైతే మెంటర్స్ ఉంటారో వాళ్ళు తక్కువ కట్ ఆఫ్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు ఫర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కోసం. మీరు ఎవరైనా మెంటర్ని కానీ ఏదైనా ఇన్స్టిట్యూషన్ కానీ నమ్మితే కట్ ఆఫ్ కోసం, సో దాన్ని నమ్మండి. ఎందుకంటే డిఫరెంట్ వీడియోస్ చూసి ఆ కట్ ఆఫ్ కనుక మీరు ఒకవేళ ఫాలో అవుతూ ఉంటే మీకు ఏది అర్థం అవ్వకుండా పోతుంది కట్ ఆఫ్ మీద. సో ఒకవేళ మీరు విజన్ అప్డేట్ని ఫాలో అయినా పర్లేదు. ఈ పర్టికులర్ వీడియోలో నేను కట్ ఆఫ్ని ఒక 3 మేజర్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని చెప్తా ఉన్నాను. ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే తెలంగాణలో కొత్తగా ఈ ఇయర్ 11 మెడికల్ కాలేజీలకి ఖచ్చితంగా పర్మిషన్ వస్తుంది అనే పాయింట్ ఒకటి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏవైతే కొత్తగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తున్నాయో దాంట్లో ఒక్కొక్క కాలేజ్లో 50 సీట్లు మాత్రమే ఉండబోతున్నాయి, ఒక్కొక్క కాలేజీకి 100 సీట్లు కాదు అని నేను అనుకొని. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే 2024లో ఏదైతే 2014 ముందున్న కాలేజీలు ఉన్నాయో అందులో ఉన్న అన్రిజర్వ్డ్ కోటా అనేది అలానే కంటిన్యూ అవుతుందేమో అనే పాయింట్ని బేస్ చేసుకొని నేను ఈ కట్ ఆఫ్ అనేది చెప్తున్నాను. ఒకవేళ కట్ ఆఫ్ అనేది నేను చెప్పేదానికన్నా తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే అన్రిజర్వ్డ్ కోటాని తీసేస్తారో అండ్ ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో 50కి బదులు ఒక్కొక్క కాలేజీలో 100 మెడికల్ సీట్లు వచ్చినప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ అనేది ఇంకా చాలా తగ్గడానికైతే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నీట్ యూజీ రిలేటెడ్ ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తాము. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపుగా హాఫ్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మీరు నన్ను అడగవచ్చు. ఎందుకంటే ఒక 3-4 మంత్స్ మాత్రమే మీరు ఛానల్తో ఫాలో అవుతారు కాబట్టి ఏ అప్డేట్ మిస్ అవ్వద్దు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఫాలో చేయాలి. ఓకేనా. సో అండ్ నాతో పర్సనల్గా మాట్లాడాలనుకున్నా, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకున్నా, కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు కాంటాక్ట్లో ఉండాలనుకున్నా 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఒక మెంటర్ని చూస్ చేసుకునేటప్పుడు వీళ్ళు మనకు హెల్ప్ చేయగలుగుతారా, కౌన్సిలింగ్లో చెప్పేంత నాలెడ్జ్ వీళ్ళకు ఉందా లేదా అనేది ప్రీవియస్ కొన్ని వీడియోస్ని చూడండి. మన మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది, కట్ ఆఫ్స్ అన్నీ ఉంటాయి అందులో. అండ్ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తాము. కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా హెల్ప్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మీరు ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఫర్ మెంటర్షిప్. ఓకేనా. సో ఇక జనరల్గా కట్ ఆఫ్ అనేది ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని తీసుకుంటారు అనేది ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. ఆల్మోస్ట్ ఒక 40,000 మందికి పైగా వీడియో చేశారు. మళ్ళీ కొత్తగా ఫ్యాక్టర్స్ ఏం చెప్పను. సో ఇక్కడ మనకు దాదాపుగా ఎవరు చెప్పినా కూడా ఈ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఒకటి పేపర్ డిఫికల్టీ లెవెల్. మనకు జనరల్గా పేపర్ అనేది మోడరేట్లో వచ్చింది. సో హై మార్క్స్ వచ్చిన వాళ్ళకు హైలోనే వచ్చాయి, లో మార్కులు వచ్చే వాళ్ళకి లోనే వచ్చాయి. మరీ అంతగా టాపర్స్ లేరు, మరీ అంతగా లీస్ట్ ర్యాంకర్స్ అయితే లేరు. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ సీట్స్ క్యాస్ట్ వైజ్ ఇది బేస్ చేసుకొని ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్, దీన్ని బేస్ చేసుకునే మనకు కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది. అండ్ నేను కాదు, ఎవరు చెప్పినా కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్టెడ్ మాత్రమే. సో మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అప్పుడున్న కాంపిటీషన్, అప్పుడున్న సీట్లు, వాటన్నింటిని బేస్ చేసుకొని మనకు కట్ ఆఫ్ అనేది మారుతూ ఉంటుంది. మనకు జనరల్గా తెలంగాణలో హై కాంపిటీషన్ ఉన్న క్యాస్ట్ల గురించి మనం మాట్లాడుకుంటే ఓసీ. సో ఓసీ కన్నా ఎక్కువ బీసీబీ. ఓకేనా. సో బీసీబీ కన్నా ఎక్కువ బీసీడీ. ఓకేనా. సో ఈ క్యాస్ట్లకు సంబంధించిన కట్ ఆఫ్ అనేది కాంపిటీషన్ అనేది చాలా హైలో ఉంటా ఉంటుంది. మనకు బీసీబీ బీసీడీ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచే టాపర్స్ అనేవాళ్ళు మనకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. సో కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కాంపిటీషన్ కూడా తెలంగాణలో ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ సీట్స్ విషయానికి మాట్లాడుకుంటే తెలంగాణలో 2023 వరకు మనకు అవైలబుల్గా ఉన్న సీట్లు 8,440 సీట్లు. ఓకేనా. ఇందులో ఫ్రీ సీట్స్, ఫ్రీ సీట్ అంటే గవర్నమెంట్ కాలేజీలో ఉన్న సీట్లు ప్లస్ ప్రైవేట్ కాలేజీలో ఉన్న 50% ఆఫ్ ద సీట్స్, వీటిని ఏ క్యాట్ సీట్స్ అంటారు. గవర్నమెంట్ ప్లస్ ఏ క్యాట్ని కలిపి ఫ్రీ సీట్స్ అంటారు. అండ్ అదేవిధంగా కన్వీనర్ కోటా సీట్లు అంటారు. మనకు అవైలబుల్గా ఉన్న సీట్స్
5512 సీట్లు. ఓకేనా. సో వాటితో పాటు తెలంగాణలో 8 గవర్నమెంట్ కాలేజీలు 3 ప్రైవేట్ కాలేజీలు అనేవి 2024లో రాబోతున్నాయి. సో ఒక్కొక్క గవర్నమెంట్ కాలేజీకి 50 సీట్ల చొప్పున 400 సీట్లు, ఒక్కొక్క ప్రైవేట్ కాలేజీకి 150 సీట్ల చొప్పున 450 సీట్లు. సో వీటిలలో మనకు ఫ్రీ సీట్స్ వచ్చేసరికి 565 సీట్లు. సో మనకు టోటల్గా 2024లో అవైలబుల్గా ఉండే సీట్లు 5512 ప్లస్ 565 6077 సీట్లు అనేవి మనకు అవైలబుల్గా ఉంటున్నాయి. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో కంపేర్ చేస్తే తెలంగాణలో ఈ 3 సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఎందుకు అదృష్టవంతులు అంటే ఇండియాలో ఎక్కడా లేనంతగా ఈ 3 సంవత్సరాలలో 2022, 2023, 2024లో 25 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలతో పాటు 7 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అనేవి 3000 సీట్లు ఉండే సీట్లు అనేవి కంప్లీట్గా మనకు 10,000 వరకు ఇంక్రీజ్ అయినాయి. ఓకేనా. దాదాపుగా ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక మెడికల్ కాలేజ్ అనేది తెలంగాణలో వచ్చింది. దీనివల్లనే ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ని రీచ్ అవ్వాల్సిన కట్ ఆఫ్ సో మనకు చాలా డౌన్ లెవెల్కి వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూస్తే 2021లో బి కేటగిరీ కట్ ఆఫే 410 ఉంది. అలాంటిది మనకు 2022 నుంచి మనకు ఏ కేటగిరీ కట్ ఆఫే 440+ నుంచి స్టార్ట్ అవుతా ఉన్నది ఓసీలో. అంటే మీరు అర్థం చేసుకోండి తెలంగాణలోని స్టూడెంట్స్ ఎంత అదృష్టవంతులో. ఆ అదృష్టం కూడా ఈ బ్యాచ్ వరకు మాత్రమే, నెక్స్ట్ ఇయర్ నుంచి ఉండదు. ఎందుకు అదృష్టవంతులు అని చెప్తున్నానంటే మనకు ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో కన్నా తెలంగాణలో అప్లికేషన్ చేసి క్వాలిఫై అయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది, విపరీతంగా పెరుగుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే 7,000 పెరిగింది. ఓకేనా. ఈ ఇయర్కి వచ్చేసరికి 5,000 పెరిగింది. మనకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తే కేవలం 3,000 పెరుగుతూ ఉంది ప్రతి ఇయర్. ఓకేనా. అంటే కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. ఎందుకు పెరుగుతుందంటే మనకు 2021 నుంచి చాలా వరకు పేరెంట్స్లలో అవేర్నెస్ వచ్చింది. చాలా వరకు యూట్యూబ్ వీడియోస్ కానీ సోషల్ మీడియా ప్రభావం కానీ ఉండడం వల్ల చాలామంది వాళ్ళ పిల్లల్ని 9th క్లాస్ అంటే 8th క్లాస్ వరకు ఎక్కడ చదివించినా పర్లేదు కానీ 9th క్లాస్ నుంచి తెలంగాణలో చదివించడానికి ఇష్టపడతా ఉన్నారు. 9th, 10th, 11th, 12th. ఎందుకంటే మనకు లోకల్ స్టేటస్ రూల్ ఉంది. ఎనీ 4 కన్సిక్యూటివ్ ఇయర్స్ ఎండింగ్ అకాడమిక్ ఇయర్ మనకు ఇంటర్మీడియట్తో చదివి ఉండాలి. కాబట్టి చాలామంది 2021 నుంచి తెలంగాణలోనే ఎక్కువగా వాళ్ళ పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు ఫర్ లోకల్ స్టేటస్ కోసం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలో కాంపిటీషన్ తక్కువ ఉంటుందని. కానీ ఇన్ ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా తెలంగాణలో మెరిట్ వాళ్ళ సంఖ్య పెరిగిపోయి తెలంగాణలోనే కట్ ఆఫ్ అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే తెలంగాణలో మెడికల్ సీట్స్ అనేవి ఇంకా రావడానికి ఛాన్స్ అనేవి లేవు. ఓకేనా. సో కాబట్టి మనకు ఇయర్ అపియర్ అయిన స్టూడెంట్స్ 78,000 మంది. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకు 5,000 మంది ఎక్స్ట్రాగా ఉన్నారు. ఓకేనా. సో ఈ 5,000 మందిలో ఒక 1000 మెంబర్స్ మనకు మెరిట్ కాంపిటీషన్ అనుకుందాం. ఓకేనా. 1000 మందిని మాత్రమే మనకు కాంపిటీషన్ అని అనుకుందాం. ఓకేనా. సో మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. 2022 నుంచి 2023కి వచ్చేసరికి మనకు ఒక 3 మార్కులు అనేది కాంపిటీషన్ పెరిగింది. అంటే 1200 మెడికల్ సీట్లు పెరిగినప్పటికీ కూడా 3 మార్కులు కాంపిటీషన్ అనేది పెరిగింది. అన్న ఎందుకు పెరిగిందన్నా అని ఇక్కడ మీకు ఒక పాయింట్ రావచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు 7,000 మంది ఎక్కువగా కాంపిటీషన్లోకి వచ్చేసారు. సో వీళ్ళ వల్ల ఇందులో మనకు ఒక 1000 మంది అయినా కాంపిటీషన్ అనుకుంటే మనకు పెరిగిన సీట్లు 1200 సీట్లు. దానికి ఈక్వల్గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకు క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కాంపిటీషన్లో ఉండడం వల్ల లాస్ట్ ఇయర్ మనకు పెద్దగా చేంజెస్ లేవు. సో లాస్ట్ ఇయర్ నుంచి అంటే అంతకుముందు 2 సంవత్సరాల నుంచి మన ఛానల్ నుంచి చెప్తున్న తెలంగాణ కట్ ఆఫ్ ఏదైతే ఉందో అది కన్ఫామ్గా కరెక్ట్ అవ్వకుంటూ వస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఒకటే రీజియన్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లాగా ఏయూ ఎస్యూ అని కాకుండా ఒక రీజియన్లో సో ఈ క్యాస్ట్ వైజ్ అనేది ఈజీగా తీసుకొని కట్ ఆఫ్ చెప్పడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో మనకు తెలంగాణలో కూడా 5,000 మంది ఎక్స్ట్రాగా రాస్తున్నారు కాబట్టి ఇందులో ఒక 1000 మంది మనకు కాంపిటీషన్ అవుతారు అనుకుందాం కొత్తగా. ఓకేనా. కొత్తగా 1000 మంది కాంపిటీషన్ అవుతారు అనుకుంటే ఇందులో మనకు 565 సీట్లు మాత్రమే కొత్తగా వస్తున్నాయి. ఓకేనా. 565 సీట్లు మాత్రమే కొత్తగా వస్తున్నాయి. సో ఇలాంటి కేసెస్లలో మనం ఓపెన్ కాంపిటీషన్ కట్ ఆఫ్ అనేది ఒకవేళ మనం కౌంట్ చేస్తే తెలంగాణలో 448 అనేది ఉండబోతుంది. ఓకేనా. ఎందుకన్నా 3 మార్కులు తక్కువ అవుతుంది అని మీరు అడగచ్చు.
ఈ మార్కులు ఎందుకు తక్కువ అవుతుంది అనేది నేను ఎస్టీ కట్ ఆఫ్ చెప్పేటప్పుడు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా. సో మనకు లాస్ట్ ఇయర్ 452 ఓసీ కట్ ఆఫ్ ఉంటే ఈ ఇయర్ ఇంకొక 3 మార్కులు తగ్గి 448+ ఉండడానికి ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే 450. ఓకేనా. సో ఇదే రిపీట్ అవుతుంది. ఓకేనా. ఎందుకు రిపీట్ అవుతుందంటే మనకు ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ సీట్లు పెరుగుతున్నాయి, దానికి ఈక్వల్గా కాంపిటీషన్ పెరుగుతుంది. నేను తీసుకున్న ఈ 1000 మందిలో కూడా అదర్ స్టేట్ క్యాండిడేట్స్, అదర్ స్టేట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఒకవేళ ఎక్కువ మంది ఉన్నట్లయితే అండ్ ఈ ఇయర్ ఒకవేళ మొత్తం కంప్లీట్ రిజర్వేషన్ అనేది తెలంగాణ వాళ్ళకే ఇస్తే ఈ 448 కన్నా తగ్గుతుంది. లేదు కొంచెం కాంపిటీషన్ అటు ఇటుగా అయిందంటే 448 లేదా 450 అనేది ఖచ్చితంగా కాంపిటీషన్ అనేది తెలంగాణలో ఉంటుంది. అదేవిధంగా బీసీఏ విషయానికి వస్తే బీసీఏ కాంపిటీషన్ అనేది తెలంగాణలో వెరీ 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 లీస్ట్ ఉంటుంది. సో తెలంగాణలో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న కట్ ఆఫ్ 379. ఓకేనా. 379 ఒకవేళ రిపీట్ అవుతే 381+ కూడా రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బీసీబీ విషయానికి వచ్చేసరికి మనకు ఒక 2 మార్కులు ప్రజెంటే పెరగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు పెరుగుతుంది అంటే మీకు తెలంగాణలో ఓపెన్ కాంపిటీషన్లో మొత్తం సీట్లు మొత్తం బీసీబీ క్యాండిడేట్సే తీసుకుంటూ ఉంటారు. బీసీబీ క్యాండిడేట్స్ ఎక్కువ శాతంలో కాంపిటీషన్ ఉండడం వల్ల ఓపెన్ కాంపిటీషన్లో సీట్లు వాళ్ళు తీసుకుంటారు. బీసీబీ రిజర్వేషన్ అయిన 10%లో కూడా వాళ్ళే కాంపిటీషన్ అవుతూ ఉంటారు. అంటే మనకి ఏంటంటే 550 నుంచి ఇంకా బీసీబీ కాంపిటీషన్ అనేది డౌన్ అవుతున్న కొద్దీ చాలా అంటే చాలా విపరీతంగా మనకి ఎక్కువగా అనిపిస్తుంది. సో కాబట్టి ఓపెన్లో తగ్గుతుంది కానీ బీసీబీ రిజర్వేషన్కి వచ్చేసరికి తగ్గాలని రూల్ ఏం లేదు. ఓకేనా. అన్న అక్కడ 3 మార్కులు తగ్గింది కదా, ఇక్కడ కూడా 3 మార్కులు తగ్గాలంటే అలా తగ్గదు. ఎందుకు తగ్గదంటే ఓపెన్ కాంపిటీషన్ ఆబ్వియస్గా అన్ని క్యాస్ట్ల వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, అక్కడ మనకు సీట్లు ఉంటాయి కాబట్టి తగ్గొచ్చు. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ తగ్గొచ్చు. కానీ బీసీబీలో తగ్గాలని లేదు. ఎందుకంటే ఒక మార్కు దగ్గరకు వచ్చేసరికి బీసీబీ వాళ్ళు ఒక్క మార్కు మీదనే 100 మంది ఉంటారు. ఓకేనా. సో వీళ్ళందరూ కాంపిటేట్ అవుతారు కాబట్టి మనకు తగ్గడానికి ఛాన్స్ ఉండదు. ఓకేనా. అదేవిధంగా బీసీసీ అనేది 380+ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళు కొన్ని వేల ర్యాంకులకి ఒక్కరు ఇద్దరు ఉంటారు. ఎందుకంటే 1% సీట్లే ఉంటాయి. బీసీసీ అంటే ఒకటే క్యాస్ట్ ఉంటే క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించి కాబట్టి వీళ్ళు కొన్ని వేల ర్యాంకులలో ఒక్కరు ఇద్దరు ఎక్కడనో ఒక్కరు కనిపిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఇదే మార్కులు ఉంటుంది. ఇక బీసీడీ విషయానికి వచ్చినా కూడా మనకు 2 మార్కులు పెరగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు 2 మార్క్స్ పెరుగుతుంది అంటే యాజ్ ఇట్ ఈస్గా బీసీబీ ఎలా ఉంటుందో బీసీడీ కూడా అలానే ఉంటుంది. బీసీడీ వాళ్ళు ఎక్కువ శాతంలో ఓపెన్ కాంపిటీషన్లోకి టాపర్స్ అందరూ వెళ్ళిపోతారు. కానీ బీసీడీ 7% రిజర్వేషన్కి వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు కూడా 550 నుంచి చూస్తే ఒక మార్కు మీద ఇంకా 100ల సంఖ్యలో ఉంటారు స్టూడెంట్స్. సో ఉండడం వల్ల వీళ్ళ కాంపిటీషన్ వీళ్ళ రిజర్వేషన్కి వచ్చేసరికి ఇక్కడ ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. సో ఎస్సీ విషయానికి వస్తే కొంచెం మనకి ఇక్కడ తెలంగాణలో ఎస్సీ కాంపిటీషన్ మనకు తక్కువగా అనిపిస్తుంది. ఓకేనా. సో ఇది 390 అంటే లాస్ట్ ఇయర్దే రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ నేను బీసీఈ రిజర్వేషన్ ఏదైతే ఇచ్చానో ఇది కొంచెం తప్పు, ఇక్కడ 430+ ఉంటుంది. ఓకేనా. సో బీసీబీ రిజర్వేషన్ మనకు మైనారిటీ కాలేజీతో కలుపుకొని 430 ఉండడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంది ఈ ఇయర్. అండ్ ఇక ఎస్టీ విషయానికి వస్తే మనకు ఒక 5 మార్కులు పెరుగుతుంది. ఎందుకు 5 మార్కులు పెరుగుతుంది, అక్కడ ఓసీలో ఎందుకు మనకు 3 మార్కులు తగ్గుతుంది అని చెప్పాను అంటే ఎస్టీ రిజర్వేషన్ అనేది లాస్ట్ ఇయర్ మనకు డైరెక్ట్గా 10% ఇంక్రీజ్ చేశారు. ఓకేనా. 2022 నుంచి 2023కి 10% ఇంక్రీజ్ చేశారు. సో ఇది కోర్టు కేసు అనేది మనకు కోర్టు కేసు ఉంది దీనిలో. ఓకేనా. ఎందుకంటే ఇది సో మనకు రాజ్యాంగంలో 50% మనకు రిజర్వేషన్ దాటొద్దని ఉంది. సో అండ్ ఇక్కడ ఏంటంటే మనకు రాష్ట్రపతి గెజిట్ లేకుండా తెలంగాణ గవర్నమెంట్ డైరెక్ట్ జియో ద్వారా 4% ఇంక్రీజ్ చేసింది. ఓకేనా. మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి సో మనకు 6% ఎస్టీ రిజర్వేషన్ ఉంటాయి. ఓకేనా. ఆంధ్రప్రదేశ్లో మనకు 6% రిజర్వేషన్ ఉంటే తెలంగాణ విషయానికి వచ్చేసరికి 10% రిజర్వేషన్ ఉంటుంది. ఓకేనా. సో 10% రిజర్వేషన్ ఉంటుంది అనమాట. సో ఈ 10% రిజర్వేషన్ని డైరెక్ట్గా మనకు తెలంగాణ గవర్నమెంట్ ఒక జీవో ద్వారానే పెంచడం జరిగింది. మేబీ ఇది హీరింగ్కి వచ్చింది అనుకుంటా ఈ ఇయర్. సో దాని మీద ఒక డెసిషన్ తీసుకొని మరి అది 6% ఉంటుందా 10% ఉంటుందా. ఒకవేళ 10% యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అయింది అనుకోండి, ఇక్కడ 400 మార్క్సే రిపీట్ అవుతుంది. ఓకేనా. సో ఒకవేళ 10% కాదు 6%కి అయింది అనుకోండి, ఈ 4% సీట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఓపెన్ కోటాకి కలుస్తాయి అనమాట. అక్కడ మనకు అందుకు 3 మార్క్స్ అనేది తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. సో ఈ విధంగా మనకు కాంపిటీషన్ లెవెల్ అనేది తెలంగాణలో ఉంది. ఓకే. అండ్ దాంతోపాటు తెలంగాణలో 33% ఉమెన్ రిజర్వేషన్ మీద కూడా మనకు డెసిషన్ ఉంది. గవర్నమెంట్ జాబ్లలో అయితే వాటిని డిఫరెంట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మరి హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఇంప్లిమెంట్ చేస్తారా లేదా. ఓకేనా. సో ఇవన్నిటిని బేస్ చేసుకొని మనకు కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉంది. ఏదైతే మనకు లోకల్ రిజర్వేషన్ అనేది కంప్లీట్లీ తెలంగాణ వాళ్ళకు ఒకవేళ వస్తే ఇంకా దీనికన్నా తగ్గుతుంది. అండ్ ఎస్టీ రిజర్వేషన్ అనేది యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అయినా కూడా సో ఎస్టీలో రిజర్వేషన్లో ఉంది కాబట్టి ఆ ఎస్టీ కాంపిటీషన్ తగ్గి
మనకు ఓపెన్ కాంపిటీషన్లో సీట్స్ అనేవి పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే సో మనకు 50%లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పోతే, ఫర్ ఎగ్జాంపుల్ పోయింది అనుకుంటే 40% ఏదైతే ఓపెన్ రిజర్వేషన్దో ఇందులో నుంచి 4% తీసి మనకు ఎస్టీలకు యాడ్ చేయడం జరిగింది. అంటే 36% సీట్స్ మాత్రమే మనకు ఓసీలోకి వచ్చేసాయి. అంటే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మనకు 40% కనిపిస్తూ ఉంటే ఇక్కడ మాత్రం మనకు కేవలం 36% కనిపిస్తూ ఉంది. సో దీని మీద మనకు జడ్జిమెంట్ ఎలా వస్తుందని చూడాలి. ఎందుకంటే కేవలం తెలంగాణ గవర్నమెంట్ జియో మాత్రమే ఉంది, మనకు రాష్ట్రపతి గెజిట్ లేదు దీని మీద. సో ఎలాంటి డెసిషన్ ఉంటుంది, ఒకవేళ హైయర్ ఎడ్యుకేషన్ రూల్స్ మారిస్తే ఏమైనా మారుస్తారా లేదా అనేది గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ వచ్చే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్. మీరు నాతో కాంటాక్ట్లోకి రావాలన్నా, సో ఛానల్ నుంచి మీకు ప్రతి అప్డేట్ తెలియాలన్నా 7893947228 నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ పీడిఎఫ్ అనేది నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.